నమస్కారం టీసీఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విలువలతో కూడిన విద్య ద్వారానే నవ సమాజ స్థాపన సాధ్యం స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. ప్రజలిచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు భీమవరంలో అధికారులను హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు సోదరులకు రాఖీలు కట్టిన సోదరీమణులు సాంప్రదాయానికి పెద్దపీట వేసిన బ్రహ్మకుమారీస్. కెమెరా దినోత్సవాన్ని తణుకులో నిర్వహించి సీనియర్లను సన్మానించిన సాహితీ సామ్రాజ్యం డాగురేకు నివాళులర్పించిన బాబా స్టూడియో అధినేత శ్రీదేవి. తణుకు బాలికల పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్ పాసులను అందించిన వైద్య ప్రముఖులు శ్రీనివాస్ రెడ్డి, సూర్యప్రభలు అభినందించిన ఆర్టీసీ ఉద్యోగులు. మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో కదం తొక్కిన అంగన్వాడీలు తాలూకా ఆఫీస్ సెంటర్లో మానవాహారం. సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యాలను చేయాలి రాజమండ్రిలో వివిధ శాఖల అధికారులకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో మానవతా సభ్యుల శాంతి ర్యాలీ యుద్ధం వద్దు శాంతే ముద్దంటూ నినదించిన విద్యార్థులు. ముమ్మిడివరం గ్రామంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు నిర్వహించిన ఫోటోగ్రాఫర్లు. ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో కన్నుల పండుగగా జరిగిన పవిత్రావహరణ వేడుకలు భక్తి శ్రద్ధలతో తిలకించిన ప్రజలు. విలువలతో కూడిన విద్యా వ్యవస్థతోనే నవ సమాజానికి ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో సోమవారం జరిగిన రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమంతో పాటు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వివిధ రంగాల్లో మంచి సేవలు అందించిన వ్యక్తులను కొనియాడారు. నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. యువతను విద్యార్థి దశ నుంచే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే అవకాశం తల్లిదండ్రుల కంటే అధ్యాపకులపైన ఉంటుందన్నారు. రుణం తీరదనంటారు. అటువంటి రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రామారావు గారు శివదేవిని చిక్కాల గ్రామాన్ని కేంద్రంగా తీసుకొని ఈ శివదేవిని చిక్కాల దీని పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం, అది నా నియోజకవర్గంలో ఉండి నాకు ఎంతో సహకారిగా ఉండడం చాలా సంతోషంగా ఉంది అనే విషయాన్ని మొదటగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రతి వ్యక్తికి కూడా ఈ సమాజంలో విద్య అనేది అవసరం, ఆరోగ్యం అనేది అవసరం. నేను చూసా శివదేవిని చిక్కాల్లో ఆ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏదైతే పెట్టి అదేవిధంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఆసుపత్రిని ఆ రోజు ప్రారంభించి ఈ రోజు వరకు కూడా ఆసుపత్రిలో అవసరమైనటువంటి మందులతో సహా ఉచితంగా ఇవ్వడం. అదేవిధంగా ఏదైతే ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా పెద్దపీట వేస్తూ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏదైతే సరౌండింగ్ విలేజ్ ఏదైతే ఉన్నాయో మరి వాళ్ళందరికీ కూడా నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా ఉచితంగా ఆ యొక్క విద్యార్థులకి అందజేయడంతో పాటుగా ఇప్పుడు ఏదైతే ప్రెసెంట్ ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఏదైతే కంప్యూటర్ అవసరం అవుతుందో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ ఆడపిల్లల్ని ఆదుకునేటువంటి విధంగా మరి వేళ ఇటువంటి కార్యక్రమాల్ని తీసుకోవడం చాలా సంతోషం. ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఏదైతే మహిళలు మరి పెద్ద ఎత్తున ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి విత్ మోటార్ తోటి ఆ మిషన్ వాళ్ళకి ఉచితంగా అందించాలనేటువంటిది. ఎందుకంటే వాటిని ఉపయోగించుకుంటూ మీరు ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటిది నా ఆలోచన. మరి ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఇప్పుడే చెప్పారు ఏదైతే బరెల్ గ్రౌండ్, ఎందుకంటే చాలా అవసరం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది ఆ శ్మశాన వాటిక ద్వారానే పూర్తవుతుంది. అంచేత అటువంటి బరెల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది కూడా ఒక కైలాస వనంగా ఉండాలనేటువంటి ఆలోచన కూడా చాలా అభినందనీయం. మరి ఈరోజు మరొక ముఖ్య అతిథి ఈవేళ బాపరాజు గారు, ఆయన కూడా ఈరోజు కలవడం నాకు చాలా సంతోషం, ఆనందం. పాలిటిక్స్ లో ప్రజలతో ఎట్లా మమేకం కావాలి అనేది బాపరాజు గారే మాకు ఒక స్ఫూర్తి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు ఇస్తున్న అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అర్జీలను నిశితంగా పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జె ఉదయభాస్కర్ రావు, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి కెసిహెచ్ చప్పారావు, వయోవృద్ధుల సంక్షేమ అప్లేట్ ట్రిబ్యునల్ సభ్యులు మేడం దుర్గాప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఓహెచ్ఎస్ఆర్స్కి మెట్లు లేవు అని చెప్తున్నారు. ఒక చోట కంప్లైంట్ వచ్చినప్పుడు మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మెట్లు లేవు గెట్ ఇంప్రూవ్ కన్స్ట్రక్షన్ అనేది వర్కింగ్లో ఉన్న ఓహెచ్ఎస్ఆర్కి ఉండాలి. గ్రామ పంచాయతీ టేకప్ చేయాలంటే ఒక టైం లిమిట్ ఇచ్చి టేకప్ చేసేటట్టు చూసుకోవాలి కన్సల్ట్ ఆఫీసర్స్. సిమిలర్లీ ఎనీ అదర్ ఇష్యూ ఒక చోట నుంచి ఒక కంప్లైంట్ వచ్చిందంటే జిల్లా మొత్తం మీద ఇట్లాంటివి పరిస్థితి ఎట్లా ఉంది అనేది సమాచారం తీసుకోవాలి, మానిటర్ చేసుకోవాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే గ్రీవెన్సెస్ అన్నీ కూడా మీరు టైం బౌండ్లో జాగ్రత్తగా డిస్పోజ్ అయ్యేటట్టు యాక్షన్ తీసుకోవాలి. అది రొటీన్గా అది డిస్పోజ్ చేయడం కాకుండా ఇష్యూస్లోకి వెళ్ళి అది ఈవెన్ కింద లెవెల్లో డిస్పోజ్ అయ్యే ఇష్యూస్ అన్నీ కూడా ప్రాపర్గా అయిందా లేదా, సమస్యని అడ్రస్ చేశారా లేదా అనేది చాలా నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. అన్నా చెల్లెళ్ల అనురాగబంధమైన రాఖీ పండుగను తణుకులో సోమవారం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఇందులో భాగంగా స్త్రీలు తన సోదరుల చేతికి రాఖీలు కట్టి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. దేశమంతటా ఘనంగా జరుపుకునే ఈ రాఖీ పండుగకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున వచ్చే పవిత్ర దినాన్ని శ్రావణ పౌర్ణమి అంటారు. దీనినే రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రక్షికా పౌర్ణమి, నూలి పౌర్ణమిగా కూడా పలు పేర్లతో పిలుస్తారు. దక్షిణ భారత కథనం ప్రకారం గుజరాత్ నవాబులు బహదూర్ షా నిరంకుశ పాలన వల్ల చిత్తూరు మహారాణి కర్ణావతి రాజ్యాన్ని కోల్పోయింది. దాంతో మహారాణి ఢిల్లీ చక్రవర్తికి రక్షాబంధంను పంపగా అతడు ఆమెకు రక్షణగా నిలిచి బహదూర్ షా కైవసం చేసుకున్న రాజ్యాన్ని తిరిగి ఆమెకు ఇప్పించాడు. అప్పటి నుంచి దక్షిణ భారతంలో ఈ పండుగకు ప్రాముఖ్యత పెరిగింది. ఆధ్యాత్మిక కథనం ప్రకారం ఇంద్రుని భార్య శచీదేవి రక్షాబంధన్ కట్టిన మహిళగా ప్రఖ్యాతిగాంచింది. సురులకు అసురులకు జరిగిన 12 ఏళ్ల భీకర పోరాటంలో ఇంద్రుడు అపజయం పొందాడు. అప్పుడు ఇంద్రుని భార్య శచీదేవి పరమేశ్వరుని ప్రార్థించి శ్రావణ పౌర్ణమి నాడు ఇంద్రుని నుదుట వీరతిలకం దిద్ది ముంజేతికి రక్ష కట్టి హారతి పట్టి యుద్ధానికి పంపిస్తుంది. అనంతరం దేవేంద్రుడు విజయోత్సవంతో తిరిగి వస్తాడు. అప్పటి నుంచి ప్రజలు రక్షాబంధోత్సవాన్ని ఆచారంగా జరుపుకుంటున్నారు. ఆధునిక యుగంలో నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ అంటూ సినీగేయ రచయిత తన మనసులోని భావాలను పలికించి అన్నా చెల్లెల మధ్య అనురాగాన్ని, ఆప్యాయతను చాటాడు. అన్నా చెల్లెల మధ్య బంధం అలాంటిది. మరి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి బంధం పెనవేసుకునేది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్యే. ఈ నేపథ్యంలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రాఖీ పర్వదినాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు, ప్రతినిధులకు రాఖీలు కట్టి సాంప్రదాయాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి శ్రీలత, శ్రీవిద్య, కొసరాపు రమ, చెరుకూరి సూర్యావతి, ఆరాధమూరి గాయత్రిలు పాల్గొన్నారు. అలాగే సుప్రసిద్ధ విద్యాసంస్థ మాంటిసోరీ స్కూల్లో ఈ వేడుకను ఒక పండుగలా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల బంధాన్ని చాటి చెప్పారు. ఇదిలా ఉండగా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇదే స్కూల్లో చదివి 2023-24 విద్యా సంవత్సరంలో జరిగిన నీట్ ఏపీ పరీక్ష ఫలితాల్లో 9.83 జీపీఏ సాధించి 2 గోల్డ్ మెడల్స్ అందుకున్న సలాద్ శశిభూషణ్ కు స్కూల్ తరపున డైరెక్టర్ అనపర్తి ప్రకాశ్ రావు 10,000 రూపాయల నగదు బహుమతిని అందించి అతనితో పాటు తల్లిదండ్రులు సుబ్బారావు, నాగపద్మినలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ ఆళ్ల మంజరి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అలాగే రాఖీ పర్వదినాన్ని తెలుగుదేశం పార్టీ నాయకురాలు వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో రాఖీ పండుగను తన గృహంలో ఏర్పాటు చేసి ఈ పండుగ నేపథ్యాన్ని వివరించారు. కట్టు సరిగ్గా నుంచో తణుకులో కెమెరా డేను సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇటలీ దేశానికి చెందిన లూయిస్ జాక్విస్ మాండే డాగురే కెమెరాను 1839 ఆగస్టు 19వ తేదీన కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఇదే రోజు కెమెరా దినోత్సవాన్ని జరుపుకోవడం సాంప్రదాయమైంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ పార్క్ ముందు ఉన్న డాగురే విగ్రహానికి బాబా డిజిటల్ ఎక్స్ప్రెస్ స్టూడియో అధినేత అయినంపూడి శ్రీదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈమెకు చెందిన స్టూడియో ప్రాంగణంలో సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ఉరదాల రాంబాబు, కొస్తం రాజయ్య నాయుడులను సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు సన్మానించారు. ఫోటోగ్రఫీ డే సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ల ఐక్యత, జోహార్ లూయిస్ జాక్విస్ మాన్ డాగురే గారు, జోహార్ లూయిస్ జాక్విస్ మాన్ డాగురే గారు, ప్రపంచ ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ప్రపంచ ఫోటో. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు కొవ్వూరి నాగరాజు, చిత్తజల్లు సత్యబాబు, అనిపెద్ది ఎల్లాజీ, బండి రామచంద్రరావు, పల్లావర్జుల వెంకట కృష్ణశాస్త్రి, కె ధనరాజు, కె సుబ్బారావు, ముక్కామల మోహన్ రావులు పాల్గొన్నారు. తణుకు జాసి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలకు చెందిన 174 మంది విద్యార్థులకు సూర్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ వైద్యులు కరి శ్రీనివాసులు రెడ్డి, కరి సూర్యప్రభల ఆర్థిక సహాయంతో ఆర్టీసీ బస్ పాసులను సోమవారం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ బస్ పాసులను అందించినట్లు చెప్పారు. వీటిని వినియోగించుకుని విద్యాభివృద్ధిని సాధించాలని వారు ఉద్బోధించారు. మీరు కూడా రెండు బాసులు ఒక బాలిక విద్యావంతురాలైతే ఆవిడ కుటుంబం మొత్తం విద్యావంతులు. చిన్నతనంలో తల్లిదండ్రులకి ఆవిడే చెప్తుంది, పెద్ద అయ్యాక పిల్లలకు కూడా ఆవిడే నేర్పిస్తుంది. దాంతో ఏంటంటే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులు అవుతారు. అది బాలికా విద్య యొక్క ప్రాముఖ్యత. దీన్ని గుర్తించే మేము మా వంతుగా ఈ మహిళా విద్యకు మా వల్ల అయినటువంటి సహాయం విద్యాపరంగా మీకు ఆల్రెడీ జరుగుతున్నది గవర్నమెంట్ పరంగా, అది కాకుండా అదనంగా మీ మీద పడేటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దానికి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. మేము కూడా మా సూర్య ఫౌండేషన్ అన్నది సూర్య నర్సింగ్ హోమ్, అది వైద్యశాలకు అనుబంధంగా ఉండేటువంటి ఒక సేవా సంస్థ. ఈ సేవా సంస్థ తరఫున మేము మీకు ప్రతి సంవత్సరం కూడా ఈ ఉచిత బస్ పాస్లు అనేటువంటి వెసులుబాటు మీకు క్రియేట్ చేస్తున్నాం. దీన్ని మీరు అందరూ కూడా సక్రమంగా వినియోగించుకుని చక్కటి విద్యావంతులై జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో వీరి కుమారులు కర్రి యశ్వంత్ రెడ్డి, కర్రి కార్తిక్ రెడ్డి, ఆర్టీసీ డిపో ఉద్యోగులు ములగాల వెంకటరత్నం, కిలిమి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ముప్పిరిశెట్టి హేమమాలినులు పాల్గొన్నారు. మానవతా విలువలను పెంపొందించే లక్ష్యంతో ఆవిర్భవించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకులో శాంతి ర్యాలీలను నిర్వహించారు. ఇందులో భాగంగా చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలు, ప్రగతి, మారుతి, సాయి, ఎంసీఎస్ జూనియర్ కళాశాలలు పాటు
భాష్యం స్కూల్ విద్యార్థులు సోమవారం ఘనంగా నిర్వహించి ప్రపంచ శాంతిని కోరుతూ నినాదాలిచ్చారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీకి మానవతా అధ్యక్షురాలు కటారి శారదాదేవి అధ్యక్షత వహించగా మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ జెండా ఊపి మాట్లాడారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించినటువంటి శాంతి ర్యాలీలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు, ఈవెన్ పిల్లలకి స్కాలర్షిప్స్ మొదలుపెట్టి ఫుడ్ పంపిణీకి అన్ని విధాలా సహకరిస్తూ రాష్ట్రం మొత్తంగా వీళ్ళకు ఉన్నటువంటి సుమారు 70,000 మెంబర్షిప్తో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు మనం అందరం తప్పగా అభినందించాలి. అలాగే వారు చేస్తున్నటువంటి ఈ సంకల్పంలో మనం కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వపడాలని సందర్భంగా. ఈ కార్యక్రమంలో సంస్థ శాంతి ర్యాలీ చైర్మన్ గమని రాంబాబు, కార్యదర్శి బి రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, మాజీ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు, ఆలపాటి సుబ్బారావు, కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, సభ్యులు పి రామకృష్ణంరాజు, ఆర్ఎస్ భూపాల్, ఆకుల శేష్బాబు, పూలమాల వీరభద్రం, కె రామకృష్ణ, కటారి విశ్వనాథరాజు, కొల్లేపర సత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని ఆదిత్య స్కూల్ ఆధ్వర్యంలో బాలికలకు రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్కూల్ నుంచి ఆరంభమైన ఈ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా నరేంద్ర సెంటర్ వరకు సాగింది. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గురుజు ఆదిశేషు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ గురుజు రమాకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లోకెల్లా స్త్రీకి అత్యంత గౌరవం ఇచ్చేటువంటి దేశం భారతదేశం. అట్లాంటి ఈ భారతదేశంలో మన అందరి సామాజిక బాధ్యత ఏమిటి అంటే స్త్రీని గౌరవించాలి, స్త్రీని రక్షించాలి. ఇది పూర్వకాలం నుంచి కూడా మన దేశంలో ఒక ఔన్నత్యం స్త్రీకి ఉంది. ఆ సాంప్రదాయాన్ని మనం బాగా కాపాడుకోవాలి. ఇది భవిష్యత్తు ప్రజలు, భవిష్యత్తు తరాలకు అందరికీ కూడా క్షేమం ఏర్పడాలంటే స్త్రీ రక్షణ, స్త్రీకి గౌరవం అనివార్యం. థ్యాంక్ యూ. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.